మాస్టర్స్ అందరికీ కూడా స్వాగతం. నమస్కారం సార్. ఈరోజు మహావతార్ ఫౌండేషన్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాము. ముందుగా మనకు ధ్యానాన్ని అలాగే మనకు రోజు తెలియజేసేటువంటి అన్ని విషయాలను కూడా, అంటే ప్రాణాయామ కానీ ధ్యానం కానీ జ్ఞానం కానీ అన్ని కూడా తెలియజేసేటువంటి మహావతార్ ఫౌండేషన్ యొక్క స్థాపకులు రంగనాథ్ సార్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. సార్, మీకు క్లాస్కు స్వాగతం సార్. థ్యాంక్ యూ మా ధన్యవాదాలు. క్లాస్ మొదలు పెడతాము. రైట్. స్నేహితులారా, అందరికీ నమస్కారాలు. ఈరోజు కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమం మనం మొదలుపెట్టే కంటే ముందు మన గురువులైనటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి, మరియు మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ వారికి, తర్వాత అందరూ హాస్టల్ మాస్టర్స్కు, అందరూ పిరమిడ్ మాస్టర్స్కు, ప్రకృతి మాతకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్నేహితులారా, మిత్రులారా, భగవంతులారా, ఈరోజు మన కార్యక్రమం విశేషంగా ప్రతి శనివారం నడుచుకోవడం జరుగుతుంది. విశేష కార్యక్రమం ఎందుకంటామంటే, ప్రతిరోజు మనం మామూలుగా ప్రాణాయామం చేస్తాం, తర్వాత ధ్యానం, జ్ఞానము, సమగ్ర జీవన శైలి, సమగ్ర జీవన సూత్రాలు, తర్వాత ఇంటి నివారణలు, ప్రశ్నోత్తరం ఉంటుంది. ఇది అలా కాకుండా ఈరోజు కొద్దిపాటి మాత్రం, అంటే ఒక 20 నిమిషాలు మాత్రం ధ్యానం చేస్తాం. ఆ తర్వాత మన మిత్రులకి, అందరూ మన యొక్క స్నేహితులందరికీ కూడా అద్భుత అవకాశం ఏంటంటే, వాళ్ళకు తెలిసినటువంటి విషయాలు, వాళ్ళు ఏదో బుక్ చదివి ఉంటే ఒక జ్ఞానాన్ని, వాళ్ళకు మ్యూజిక్ వస్తే మ్యూజిక్ను, వాళ్ళకు పాటలు వస్తే పాటలు పాడడం, ఏదైనా సకారాత్మకమైనటువంటి, అంటే ఒక పాజిటివ్గా ఉన్నటువంటి జోక్స్ ఏమన్నా, హ్యూమర్ ఉంటే అది ప్లే చేయొచ్చు. ఏదైనా ఇంకేదైనా అట్లా కళలు ఉంటే, ఇంకా లేదు అంటే ఏదైనా ఒక ప్రకృతి గురించి జ్ఞానం ఉంటే అది పంచుకోవచ్చు. ఎనీథింగ్ ఓపెన్ టు ఆల్, అంటే అందరికి కూడా ఇది ఒక ప్లాట్ఫామ్, అంటే ఒక వేదిక. ఇది ఈ వేదికలో మనమందరం కూడా ఉపయోగించుకొని మనం అందరూ మాస్టర్స్గా తయారు కావాలని మన కోరిక. మాతార్ ఫౌండేషన్ కోరిక ఏంటంటే, సో ఇదేదో మనం ఎప్పుడు నేను ఇంకో మాస్టర్ వచ్చి చెప్పడం కాదు, మీరు కూడా ఇలాగా వేరే వేదికల్లో పోయి మీరు చెప్పే అవకాశం ఉంటుంది. తప్పకుండా వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే మీరు ఎన్నో విషయాలు ఇక్కడ తెలుసుకుంటారు. అదే మనం తెలుసుకున్నది ఈరోజు జ్ఞానం అవుతుంది. దాన్ని మనం ఉపయోగిస్తే అది మనకు పరిజ్ఞానం అవుతుంది, విజ్ఞానం అవుతుంది, విశేష జ్ఞానం అవుతుంది. కాబట్టి ఇది అద్భుతమైన అవకాశము, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కొద్దిగా మీకు నాకు ఇది తెలుసు అనిపిస్తే 2 నిమిషాలు మాట్లాడండి. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ మన లోపల ఉన్నదాన్ని బయటికి మనం ఎలా తెలియజేయాలి, ఇంకొకరికి ఏ విధంగా తెలియజేయగలుగుతాము, ఆ ఎక్స్ప్రెషన్ అనేది చేయడానికి ఒక అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఇదే విధంగా మనం కన్నడలో కూడా చేశాము, అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది. ఇప్పటికి ఎంతోమంది మాస్టర్ తయారయ్యారు. వాళ్ళే ఆ యొక్క సాటర్డే కార్యక్రమాన్ని మనం చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళే ముందుగానే ఒక వారం ముందే ప్లాన్ చేస్తారు. ఎవరెవరు ఏం టీచ్ చేస్తారు, ఏం చెప్పాలనుకున్నారు, ఏ పాటలు పాడాలనుకున్నారు, అన్ని వాళ్ళే తయారు చేస్తారు. మనం ప్రతిరోజు ఇదే ధ్యానము జ్ఞానం అనేది కాకుండా సాటర్డే కొంత విభిన్నంగా, అంతే భిన్నంగా ఆలోచించంటాం కదా, భిన్నంగా ఆలోచించంటే ఇది ఒకటి అనమాట. అంటే ఒక మండే నుంచి మనకు ఫ్రైడే వరకు నడుస్తుంది. సండే ఎనివే హాలిడే, సండే సెలవు ఉంటుంది. అయితే ఈ మండే టు ఫ్రైడే అనేది మనం ఫోకస్డ్గా ధ్యానము, జ్ఞానము, సో ఇవన్నీ కూడా అద్భుతమైన జ్ఞానం తెలుసుకుంటాం. సాటర్డే మాత్రం మన కోసం మనం, అంటే కొంత మనలో ఉన్నది బయటికి చెప్పడం, ఇంకోరు ఎవరైనా చెప్తే వినడం, అంటే ఒక రకం ఎంటర్టైన్మెంట్ కావచ్చు. ఇంకా అన్ని రకాలుగా విశేషంగా మనం దీన్ని ఒక ఆచరణ, లేదంటే ఒక సెలబ్రేషన్ లాగా, ఒక పండుగ లాగా జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. దీంట్లో అందరూ కూడా, ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలనేది మా యొక్క ఆశ. సో ముందు రోజుల్లో మీరే ముందుకు వచ్చి దీంట్లో అందరూ పాల్గొని దీన్ని ఒక దిగ్విజయంగా సక్సెస్ చేయాలని మనం కోరుకుంటున్నాం మళ్ళీ ఒకసారి. సో ఆ విధంగా ఈరోజు కార్యక్రమాన్ని ఆ విధంగా ప్రారంభించుకుందాం.
అయితే ఇప్పుడు ఒక పాట పెట్టాను. ఎంతమంది తెలుసు ఆ పాట? ఎంతమంది విన్నారు? ఎంతమంది ఆ పాట? నేను బిగినింగ్లో పాట పెట్టాను. హ్యాండ్ రైజ్ చేయండి, మెసేజ్ పంపించండి, మెసేజ్ టైప్ చేయండి. వెరీ గుడ్. పారిజాత. ఉమ్. ఇంకా అంతేనా? ఒక్కరికి తెలుసు అది. రైట్. ఓకే. సో ఆ పాటను అంటే మనం ఒక 10 minutes మెడిటేషన్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఆ పాట విందాము, ఆ తర్వాత కార్యక్రమం మొదలు పెడదాం. ఓకే. ఆ పాట యొక్క విశిష్టత ఏంటంటే నేచర్ గురించి జేసుదాస్ అని చెప్పి మన జేసుదాస్ అంటే ఆయన యొక్క కుమారుడు. అద్భుతమైనటువంటి పాట అది. రచన జయరాజ్ గారు రాశారు, తెలంగాణ. అయితే అద్భుతమైన పాట అది. నేచర్ మీద చాలా బాగుంది. అది ఎంతో మనకి మెసేజ్ ఇస్తుంది. మనకు ఒక దాంట్లో ఉన్న నీతి ఎక్కువగా ఉంది అని మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ప్రాణాయామం ఉండదు. హాయిగా కూర్చోండి. హాయిగా ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చోండి. రెండు చేతుల్లో చేతులు పెట్టుకోండి. తర్వాత రెండు కాళ్ళు క్రాస్ చేసుకోండి. వెన్నముక స్ట్రైట్ పెట్టుకొని కూర్చోండి. నిదానం కళ్ళు మూసుకోండి. స్లోగా కళ్ళు మూసుకోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. సహజమైన, సరళమైన, మృదువైన, శాంతియుతమైన, ప్రీతి అయిన ఆ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. శ్వాసవే శ్వాసనే మీ గురువు. శ్వాసనే మీ ప్రాణం. శ్వాసనే ప్రాణము, శ్వాసనే గురువు. అంత అద్భుతమైనటువంటి మనతో పాటు మన పూర్తి జీవితకాలం ఉన్నటువంటి ఈ శ్వాసను విశేషంగా గమనించేటువంటి ఈ ప్రక్రియను మనము ధ్యానం అని పిలుస్తాం. ధ్యానం అంటే మరి ఏదో కాదు. ధ్యానం అనేది చేసేది కాదు, ఇది మన లోపల కలిగేటువంటిది. మొట్టమొదలుగా శ్వాసను గమనిస్తామంటే ముందు ముందు వెళ్తూ ఆ ధ్యానం అనేది మనలో కలుగుతుంది. చేయడానికి ఏమి లేదు ఇక్కడ. అన్నీ వదలడమే. మనలో ఉన్నటువంటి అనవసరమైన అన్నిటినీ వదలడమే ధ్యానం అంటే. పొందడం అంటే ఏముండదు. అన్ని వదిలితే చాలు, అన్ని పొందినట్టే. మనలో అటువంటి అన్ని చెడు విషయాల్ని, అనవసరమైన విషయాల్ని, పనికిరానటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా పూర్తి త్యజించడం, దూరం చేసుకోవడం, అదే ధ్యానం యొక్క లక్ష్యం. అందుకే మనస్సును నిర్మూలించడం, మనస్సును నిశ్చలంగా చేయడం, మనస్సును నాశనం చేయడం, అదే మన యొక్క ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం, గురి. శ్వాస మీద ధ్యాస. మిత్రులారా, ఇప్పుడు సంగీతంతో పాటు సంగీతాన్ని వింటూ అద్భుతంగా శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ఒక లోతైన ధ్యానాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కేవలం 10 నిమిషాలు మాత్రం.
లాస్ట్ 2 minutes స్నేహితులు, చివరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. నిదానంగా మెలకువ స్థితికి వస్తా ఉండండి. ఎవరు కళ్ళు తెరచు. లాస్ట్ 1 నిమిషం, చివరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరచు. నిదానంగా మెలకువ స్థితికి వస్తా ఉండండి. లాస్ట్ 30 seconds. చివరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 10 seconds. చివరి 10 సెకండ్లు మాత్రమే. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 5 seconds. చివరి 5 సెకండ్లు మాత్రం. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ 2 చేతులు మీ కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. అందరూ కూడా నిదానంగా చేతులు తీస్తూ కళ్ళు తెరచండి. హాయిగా కూర్చోండి. నిదానంగా సామాన్య స్థితికి రండి. ఎలాగో అందరూ కూడా రైట్. సో స్నేహితులారా, ఇంతవరకు అద్భుతమైనటువంటి ధ్యానం చేశాం. సో సంగీత ధ్యానాన్ని మనం చేసుకున్నాం, శక్తి సంపాదించాం. ఇప్పుడు దీని తర్వాత ఒక అద్భుతమైనటువంటి, ఇక ఇంతకుముందే నేను చెప్పినట్టుగా, ఒక నేచర్ సాంగ్, ప్రకృతికి సంబంధించినటువంటి ఆ సాంగ్, దాన్ని మనం విందాం. అందరం కూడా వినేటప్పుడు కూడా హాయిగా కళ్ళు మూసుకొని వినొచ్చు, లేదా చూస్తూ కూడా మీరు ఒక స్థితి, అంటే మీలో మీరు వెళ్తున్న స్థితి, ప్రకృతితో అనుసంధానమైనటువంటి స్థితి మీరు ఊహించుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటిది. ఇది పూర్తిగా వినండి. తర్వాత
ఇది అయిన తర్వాత మనం ముందు కార్యక్రమం ప్రారంభిస్తాం. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అద్దాలు తీసేసి కూర్చోండి అమ్మా, అలాగే కూర్చోవద్దండి. నా సందేశమా ప్రాణమా నా ప్రాణమా శిలాని శిల్పి శిల్పి సృష్టిలో మలుచుకుంటూ నిలిచిపో చరితలో ఉడమిలో అణు నీరే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సాధకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శివముని సృష్టిలో. And we're back. The team is looking down the barrel of a 4:55 meeting. చిన్న చిన్న యాడ్స్ వస్తాయి, క్షమించండి. ఇది ఫ్రీ వర్షన్ కదా. ఎన్నో బాధపడతా వెందుకు జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకో ఎందుకో శిలా నీవే శిల్పి శివముని. పండు వెన్నెల నిన్నని సంధ్యధనుసులు సూర్యచంద్రుని కాంతిధారలు విశ్వమున విరబూసి తారలు చూడని ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో చూడని ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో శిలా నీవే శిల్పి నీవే శివముని సృష్టిలో. తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు శిలా నీవే శిల్పి నీవే శివముని సృష్టిలో. తాను చీకటి రంగనాథ్ సార్, సౌండ్ రావట్లేదు సార్. సౌండ్ రాలేదమ్మా, షేర్ చేశాం కదా. సరిగా క్లియర్ గా రావట్లేదు సార్. అందరూ కూడా అదే మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అంటే క్లియర్ గా అంటే కట్ అవుతుందా? పట్టుకొని వస్తుంది, ప్లస్ సౌండ్ రావట్లేదు. లేదు దీంట్లో అంటే ఫుల్గా ఉంది, ఫుల్గా పెట్టాము. ఓకే, బట్ ఇందులో రావట్లేదు. ఒక్క నిమిషం. అంటే
ఇంటర్నెట్ ప్రాబ్లం. ఇంకా వేరే వాళ్ళు మెసేజ్ అడగండి, ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ అదే ఒపీనియన్. సార్ దీంట్లో గ్రూప్ లో పెడుతున్నారు. క్షణము క్షణముక మధుర గానం జీవితం చిగురాకు తరుణం. క్షణము క్షణముక మధుర గానం జీవితం చిగురాకు తరుణం. శిలాని శిల్పము సృష్టిలో ఓకేనా? మళ్ళా పోయింది సార్, పట్టుకుంటాను. మళ్ళా తగ్గిపోయింది. అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతుంది ధరణి. సృష్టికి ప్రతి సృష్టినితో తరిలిపోతుంది జనని. శిలాని శిల్పముని సృష్టిలో ప్రకృతి మన పంచ ప్రాణం. ప్రకృతి మన హరితహారం. మన కల్పవల్లి ప్రకృతి మన కన్న తల్లి. ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేనో. ప్రకృతి విధ్వంసమైతే ప్రాణమాగే. శిలా నీరు శిల్పముని సృష్టిలో అలలు కనకుండా సంద్రం అలలు నదిగా మారేనా. చినుకు చినుకు ఉడిసి పడితే తిరుగు పండేది. శ్రమకు జీవం పోసినప్పుడే కడుపు నిండింది. శిలాని శిల్పముని సృష్టిలో కాలమన్నది తిరిగి రానిది. కాల చక్రము ఆగిపోనిది. కాలమన్నది దాచి పెడితే ఆగి ఉంటుందా. కాలగమనం తెలియకుండా ఫలితముంటుందా. శిలాని శిల్పముని సృష్టిలో పాలు కారే అమ్మతనమి కుమ్మతో.
సృష్టిలో ప్రతి జీవజాతికి సృజన ఉన్నది నేర్చుకో. ప్రకృతిని కాపాడి నీళ్లకు పర్యావరణ చిపో శిలా తీరే చిత్రీ శివుని సృష్టిలో. మరి నెలలు మూసి కంటికి మౌలి కాసి ఎన్నో చూసి బతుకునంత ధారపోసి తల్లిదండ్రికి మించిన దైవం ఉంటుందా? అమ్మ నాన్నల కంటే మించిన ఆస్తులుంటాయా? శీల నీవే శిల్పి నీవే చిన్నది సృష్టిలో. ప్రేమకు బాణముందా? పెళ్లికి ఒక రూపముందా? భార్య భర్తల బంధమన్నది బతుకునా విడదీయలేనిది. ఒకరి బాధ్యత ఒకరు మోసే ఫలము ఉన్నది ప్రేమలో. ఒకరి కోసం ఒకరు బతికే త్యాగం ఉన్నది చిలిమిలో. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. భార్య పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడైన వాళ్ళ మనవలు మనవరాళ్ళు. పాత తరమే కొత్త తరముగా ప్రతిఫలిస్తుందో. జన్మకు ప్రతి జన్మగా సాగిపోతుందో. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. మమతారన్నది చెట్టులు మన ప్రాణమున్నది. పట్టుదలకు లక్ష్యమున్నది. సాధనే సాగిపోవాలి. ధైర్యమే బలముగా గెలిచి తీరాలి. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. గాయపడకుండా హృదయం గేయమవుతుందా? కలగబడకుండా మెదడు కావ్యమవుతుందా? ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా? అలకు భయపడితే నా దరికి చేరేనా? ఆటుపోటులు ఎదురు జీవితమున్నదా? ఓర్పును చవి చూడకుండా మాకు ఉన్నదా? శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో.
నమ్మినోళ్ళను వదులుకుంటూ ఏది ధర్మము ఏద ధర్మము ఏది సత్యము ఏద సత్యము ఏది స్వార్థము ఏది వ్యర్థము తెలిసి నడవాలి శీల నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో Sensitive teeth. Introducing new Sensodyne Complete Protection Plus. Now get sensitivity protection plus multiple oral care benefits. Sensodyne Complete Protection Plus. Have you still not joined those 6 days reading challenge? We noticed you've been భక్తితో సాధించలేని కరుణతో సాధించవచ్చు గెలవచ్చు మంచి పనులే మనిషికి వినురాయి మనిషి పోయినంతమిదిలే గుర్తులో శిలాని శిలముని సృష్టిలో దేవుడిని చేసింది నీవు దైవముగా కొలిచింది నీవు సృష్టించి జనుల మతులను మార్చింది నీవు మానవత్వమే మనిషికి మతము కావాలో మనుషులంతా ఒక్కటేనని హితము కలగాలి శిలాని శిల్పముని సృష్టిలో మత్తులో పడి మాసిపోతూ మరణముని తెచ్చుకోతూ బానిసవకు స్వార్థముతో దిగజారిపోతూ బానిసత్వం వదలకుండా బాగుపడలేమో బతుకు అర్థం తెలియకుండా మసలు తోరాదు శిలాని సృష్టిలో ఆసిపోను త్యాగమొకటే నిలిచిపోను విజ్ఞానమే విశ్వాంతరాలను దాటి వస్తుందో త్యాగమే నీ చరితను తిరిగి రాస్తుందో శిలాని శిల్పి శిల్పముని సృష్టిలో జ్ఞానమొక్కటి చాలదు వివేకమును వరచుకో చాలదు కష్ట
మనిషి ఋషిగా మారేటందుకు మార్గం. రైట్. స్నేహితులారా, ఇది ఒక నేచర్ సంబంధించినటువంటి సాంగ్ ఇది. ఓకే, దీన్ని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ గా వినిపించిందో తెలియదు. ఆడియో అనేది వీడియో ఉండొచ్చు, ఆడియో ఎలా ఉందో నాకు తెలియదు. సో కొంతవరకు మీకు అర్థమై ఉంటుంది. సో ఇది అద్భుతమైనటువంటి సాంగ్. ఇది తర్వాత మీరు యూట్యూబ్లో పెట్టుకొని పదే పదే వినవచ్చు దీన్ని. ఓకే, రైట్. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. సో మేడం, ఇక ఇప్పుడు మనకి ఎవరెవరు నేమ్స్ ఇచ్చారు, ఎవరెవరు ఏ ఏ సబ్జెక్టు ఏది దేని గురించి మాట్లాడతారో ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తూ వెళ్ళండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. చాలా పాట అయితే ఎంత అద్భుతంగా ఉందో. పుట్టినప్పటి నుంచి ప్రతి అంశము అందులో ఉంది. చాలా అద్భుతంగా ఇచ్చారు సార్. రైట్. ఆ ఇందులో ఈరోజు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ టాలెంట్ను తెలియజేయవచ్చు. ఆ, నాకు నాకైతే ఒకరిద్దరు మెసేజ్ చేశారు. ప్రసన్న ప్రసన్న కుమారి గారు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరు ఏమేమి మీరు ప్రసన్న కుమారి గారు యాక్చువల్ గా తన వీడియో రావట్లేదమ్మా నాకు అని మెసేజ్ పెట్టారనమాట. రైట్. అయితే రచన రచన అనేది ఒక తన మీనా మేడం, వయసు ఇప్పుడు మీనా మేడం రైజ్ చేశారు హ్యాండ్. రైట్ వాళ్ళకి చేశారు. అన్మ్యూట్ ఓకే చేస్తున్నాం. సార్. స్టార్ట్ చేద్దాం, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉండండి. ఫ్రెండ్ స్నేహితులారా, మీరు ఎవరెవరు ఏమైనా చెప్పాలనుకున్నా మీ అనుభవం నా పాట ఉమ్, దేని గురించైనా మీరు మీనా చెప్పదలుచుకున్నా. కుమారి గారు నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ ఆలోచన అంటూ చాలా బాగుంది సార్. సాటర్డే ఇలా ఒక అది ధ్యానము జ్ఞానము అనే కాకుండా మనలో ఉండే క్రియేటివిటీని కూడాను అది మీరు బయటకు తీసుకురావడం అనేది అది చాలా బాగుంది సార్. అందరికీ ఒక కొత్త రిలీఫ్ గా ఉంటుంది సార్. ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్స్ సార్. సార్ ఇప్పుడు ఇలా హ్యాండ్ రైజ్ చేశారు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? మేడం కవిత నేనే రాస్తున్నాను మేడం. సార్ వెరీ గుడ్ చెప్పండి. కవిత చెప్తాను, పాటను రాస్తున్నాను మేడం సార్ మీద. ఫస్ట్ పాట చెప్పేదా మేడం? చెప్పండి. ఓకే. ఏం చేశారు చక్కగా. ఎంత ధన్యము మరెంత పుణ్యము, ఎంత ధన్యము మరెంత పుణ్యము, పత్రిజీని కన్న తల్లి సావిత్రమ్మ జనని జన్మ ఎంత ధన్యము మరెంత పుణ్యము, ఏ జన్మలో ఎంత ధ్యానం చేసెను, ఈ జన్మలో సుభాషుని సుతునిగా పొందెను, ఏ జన్మలో ఎంత ధ్యానం చేసెను, ఈ జన్మలో సుభాషుని సుతునిగా పొందెను, ఏ ధ్యాన జ్ఞానాల ఫలమిరుల, ఏ ధ్యాన జ్ఞానాల ఫలమిరుల, ఈనాడు ఈ తల్లి గర్భమందు పొందెను, ఎంత ధన్యము మరెంత పుణ్యము, శ్వాస మీద ధ్యాసయు సరి అయిన ధ్యానమని, ధ్యాన జ్ఞాన యోగాలే ముక్తికి మార్గాలని, శ్వాస మీద ధ్యాసయు సరి అయిన ధ్యానమని, ధ్యాన జ్ఞాన యోగాలే ముక్తికి మార్గాలని, పిరమిడ్లో ధ్యానమే జగతికి ప్రధానమని, పిరమిడ్లో ధ్యానమే జగతికి ప్రధానమని, బుద్ధత్వ మార్గాన్ని ప్రబోధించే పుణ్యమూర్తి ఎంత ధన్యము మరింత పుణ్యము, పత్రిజీని కన్న తల్లి సావిత్రమ్మ జనని జన్మ ఎంత ధన్యము మరింత పుణ్యము, ఎంత ధన్యము మరింత పుణ్యము, ఎంత ధన్యము మరింత పుణ్యము. థ్యాంక్ యూ మేడం.
అద్భుతంగా ఉందమ్మా. అద్భుతం మేడం, అందరూ అద్భుతం. మేడం మొదటి క్లాప్స్ రోజు మొదటి క్లాసు ఓ పత్రిజీ గారి మీద పాట పాడడము, మన ధ్యానం మీద పాడడము, దాన్ని మీరు రాయడము ఎంత అద్భుతంగా ఉందో. క్లాస్ ఇది మొదలవ్వడము చాలా చాలా అద్భుతంగా 2000 అనిపించింది. 2007 లో రాస్తున్నాను మేడం ఈ పాట నేను. వెరీ గుడ్ ఆ, మేడం. ఆ, థ్యాంక్ యూ సార్ మేడం. అద్భుతంగా ఉంది. సార్ కవిత చెప్పేదా సార్? ఒక కవిత. ఓకే. ఓకే సార్, ఇదొక్కటి సార్. ఎస్. విశ్వయోగి విశ్వ విజేత పత్రిజీ. పత్రిజీ రూపం అపురూపం, పత్రిజీ గానం అతి మధురం, పత్రిజీ వాక్కు అనర్గళం, పత్రిజీ ధైర్యం అమోఘం, పత్రిజీ ధ్యేయం అద్వితీయం, పత్రిజీ సంకల్పం అనితర సాధ్యం, పత్రిజీ సేవ అనంతం, పత్రిజీ జ్ఞానం అసామాన్యం, పత్రిజీ చూపు సంధించిన బాణం, పత్రిజీ అడుగు ధ్యానులకు వెలుగు, పత్రిజీ చైతన్యం జ్ఞానుల జీవితాలు ధన్యం, పత్రిజీ మనస్సు మృదు మధురం, పత్రిజీ ప్రచారం అనన్య సామాన్యం, పత్రిజీ నవ్వు అరవిరిసిన పువ్వు, పత్రిజీ పాదం మనసుకు మోదం, పత్రిజీ వ్యక్తిత్వం మైత్రీ కరుణ, పత్రిజీ ఆభరణం నిరాడంబరం, పత్రిజీ ఆయుధం ధ్యాన ఖడ్గం, పత్రిజీ దీక్ష ధ్యానులకు రక్ష, పత్రిజీ ఆశ శ్వాస మీద ధ్యాస, పత్రిజీ మౌనం మనసుకు అందించే జ్ఞానం, పత్రిజీ ప్రవచనం అందరికీ ధ్యానం, పత్రిజీ ఆకాంక్ష ఇంటింటికో పిరమిడ్, పత్రిజీ ఆశయం విశ్వమంతా ధ్యానమయం, అందరూ చేయాలి ప్రపంచం వైపు ప్రయాణం, అందరికీ ప్రచారం చేయాలి ధ్యానం, అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ వర్తమానం, అదే ప్రపంచానికి మనమిచ్చే బహుమానం, అందరూ కలిసి ఎగురవేయాలి విశ్వంలో ధ్యాన జయకేతనం, అప్పుడే ధన్యమవుతుంది మన జన్మం. జై పత్రిజీ, జై శాకాహార జగత్, జై జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. మీరు అంటే ఈ కవనం రాయడము, తర్వాత పాట పాడడం రెండు కూడా పత్రిజీ అద్భుతంగా గారు ఉన్నాయి. అంటే ఏంటి అనేది మేడం ఒక కవితలో అందరికీ తెలిసిపోతుంది సార్ అదే చక్కగా. అంటే ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ రోజు పత్రిజీ? ఈ అవకాశం అనేది అంటే చూడండి, మనము ఇది ఓపెన్ చేయడం వల్ల మీలో ఉండేది అందరూ అది తెలుసుకోగలిగాం. ఎంతమంది లేదంటే అవును మీలో సార్, ఇది చాలా బాగుంది సార్. కదా. ఈ ఓకే. కాన్సెప్టే చాలా బాగుంది ఈ సార్. ఒక్క కవిత చాలు ఓకే మేడం. సార్. వాట్ ఈస్ పత్రిజీ అంటే మనం యాక్చువల్గా ఇది అద్భుతం. కన్నడలో కూడా ఇలానే చేస్తున్నాం. కన్నడలో ఇలానే చేస్తున్నాం. అద్భుతంగా ఎంతో మంది వాళ్ళ యొక్క టాలెంట్ బయటికి తీసుకొస్తున్నారు. ఓకే. సార్ వచ్చినప్పుడు ఇది వినిపించిందని సార్ పాట, అది సార్ చాలా బాగుంది మేడం అని చెప్తున్నారు సార్. ఎస్ అద్భుతంగా ఇది ఉంది. ఇంకా అద్భుతం మేడం. మీరు సార్కి తెలియజేశారు ఇదంతా కూడా. ఇంకా ఎంతో అవును ధన్యవాదాలు. మేడం. ఓకే, థ్యాంక్ యూ నెక్స్ట్ మేడం. థ్యాంక్ యూ నెక్స్ట్ మేడం. తుకారాం థ్యాంక్ యూ వెరీ తుకారాం మచ్. గారు చేయండి. అందరూ కూడా ఒకసారి మేడంకు అభినందనలు తెలియాలి చక్కగా. రైట్. నెక్స్ట్ తుకారాం గారు సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. ఒక ధ్యానం మీద ఒక పాట పాడాలనుకుంటున్నా. ఎస్, పాడండి. ధ్యానమి నీ నావా ధన్యము నీ త్రోవా, ధ్యానమి నీ నావా ధన్యము నీ త్రోవా, సంసార జలధిలో మేలైన త్రోవా, ధ్యానమి నీ నావా ధన్యము నీ త్రోవా, ధ్యానమి నీ నావా ధన్యము నీ త్రోవా. ఎక్కడికేగినా ఎంతగా తిరిగినా, ఎక్కడికేగినా ఎంతగా తిరిగినా, నావ తీరానికి కాయము కాటికి ఖాయము, ధ్యానమి నీ నావా ధన్యము నీ త్రోవా, ధ్యానమి నీ నావా ధన్యము నీ త్రోవా. కలతల లోకాలు కన్నీటి శోకాలు, కలతల లోకాలు కన్నీటి శోకాలు, బాధల పవనాలు కనలేని రమణీయ తీరాలు,
ధ్యానమి నీ నావా ధన్యము నీ త్రోవా, ధ్యానమి నీ నావా ధన్యము నీ త్రోవా. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు మీకు. ఎస్, థ్యాంక్ యూ. సో అందరూ కూడా తుకారాం సార్కి చాలా ఒకసారి క్లాప్స్ అద్భుతం కొట్టండి. సార్, ఎంత బాగా పాడారో. సార్ మీరు మామూలుగా వీడియో ఆన్ చేసుకోరు కదా? చేయండి. చూడండి సార్, మీరు చెప్పిన ఈ కాన్సెప్ట్ నుంచి చక్కగా అందరినీ చూడగలుగుతున్నాం, వాళ్ళ టాలెంట్ కూడా చూడగలుగుతున్నాం. ఖండితంగా. థ్యాంక్ సో యూ. అందరూ చాలా కూడా అద్భుతంగా ఒకసారి పాడారు. క్లాప్స్ అద్భుతం. కొట్టండి సార్కి, చాలా బాగా పాడారు. సార్కి ఒకసారి సో గట్టిగా నెక్స్ట్ ధన్యవాదాలు, నెక్స్ట్ అభినందనలు నెక్స్ట్ తెలియజేద్దాం. శనివారం మీ నుంచి ఒక సాంగ్ మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఉండాలి. అదేంటంటే ఆ సాంగ్ ఏంటంటే నాదారి ఎడారి, లేదంటే నానాటి బతుకు, ఆ, ఈ నాటకం అని చెప్పేసి ఒక పాట. ఈ రెండు పాటలు అన్నమాచార్య కీర్తన. సార్ యొక్క ఇష్టమైన నానాటి పాటలు. బతుకు. ఏదో ఒక పాట అలాగే మీరు చూస్ చేసుకొని దయచేసి పాడండి. తప్పకుండా సార్, ప్రాక్టీస్ ధన్యవాదాలు. చాలా ప్రాక్టీస్ చేయండి ఈ అద్భుతంగా వారం పాడారు. అంతా. ఒక్క నిమిషం. సో ప్రాక్టీస్ చేయండి. రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మిత్రులు చాలా మంది పాడతారు కాబట్టి వాళ్ళకు కూడా ఎవరు ఆ, ఆసక్తి ఉంటే, ఒకటి నానాటి బతుకు నాటకము, నాదారి ఎడారి, నా పేరు బికారి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నెక్స్ట్ స్నేహితులారా, సో మీరు ఆండ్రాయిడ్ చేస్తూ వెళ్ళండి. ఆండ్రాయిడ్ చేయకపోతే మెసేజ్ పంపించండి. ఒకసారి మెసేజ్లో చూడమ్మా, ఇంకా ఎవరైనా అడిగారు. సో అందరూ పాటలు పాడాలనే కాదు, మీకు మిమిక్రీ వస్తే మిమిక్రీ చేయండి. లేదంటే ఏదన్నా ఒక జోక్, అందరూ నవ్వడానికి ఏదైనా అవకాశం ఉంటే అది ఇవ్వండి. అయితే ఆ జోకులు పాజిటివ్గా ఉండాలి, ఏది నెగిటివ్ ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ ప్రసన్న కుమారి గారు, ప్రసన్న కుమారి గారు. వాళ్ళని అన్మ్యూట్ ఆ, చేయండి. ప్రసన్న ఇక్కడే ఉంది మేడము. రైట్, అన్మ్యూట్ చేసాను చూడమ్మా. మేడం అన్మ్యూట్ చేసుకోండి, చేయండి. అన్మ్యూట్ కాలేదు. మేడం అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఆ, నమస్తే మేడం. హలో. అనిపిస్తుంది, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. అందరికీ ధన్యవాదాలండి. ఈ అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కొద్దిగా కెమెరా పైన పెట్టుకోండి, మీ యొక్క ఫేస్ కనపడడం లేదు. ఓకే, ఇప్పుడు ఈ చెప్పండి మేడం. అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ఏదో చిన్నగా ఈ మధ్య కాలంలోనే రాశాను నేను ఒక చిన్న అమ్మ కొంగు అని. దాని మీద నేను కొంచెం గట్టిగా చెప్పండి. అమ్మ కొంగు. ఓకే. అమ్మ అద్భుతం, అమృతం, అమ్మ కొంగు కోమలం. ఎంత సున్నితం అంటే అప్పుడే అమ్మ బొజ్జ నుండి బయటికి వచ్చి సెకండ్ కూడా అవ్వలేదేమో, అమ్మ వెంటనే కొంగుని పొత్తిగుడ్డని చేసి నా ఒళ్ళంతా ఆ కొంగుతో సున్నితంగా, సుతారంగా, సుతిమెత్తంగా పురిటి నొప్పులు మరిచి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తుడిచేసింది. నన్ను తనివి తీరా చూసుకునే లోపే ఆ కొంగు నాకు తువాలయింది. ఆదమరిచి నిద్రపోతున్న వేళ ఆ కొంగు నాకు పట్టుకరుపు కన్నా మెత్తనయి నన్ను నిద్రపుచ్చింది. చలి దరిచేరకుండా వెచ్చటి దుప్పటై ధైర్యాన్నిచ్చింది. గాలినిచ్చే విసనకర్ర అయింది. ఆ కొంగు ఊయిలై ఊపుతుంటే ఊహకందని వేరే ప్రపంచంలో విహరించినంత తన్మయత్వంతో తనివి తీరా నిద్రించిన ఆ హాయి ఆహా స్వర్గము కన్నా మధురమే కదా. నా మూతి ముక్కు తుడిచే రుమాలయ్యింది. నా నుదుటి శ్వేత బిందువులు సైతము తుడిచి తృప్తినందింది. అదేంటో ఆ కొంగు నా చుట్టూ ఉన్నంతసేపు ఈ ప్రపంచమే తెలియదు. ఎండా వానలకు గొడుగై నాకు రక్షణనిచ్చింది. నేను ఏడిస్తే నా కన్నీళ్లు తుడిచింది. అమ్మ కొంగు చాటు ఉన్న భద్రత, భరోసా, ధైర్యం, ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ ఎంత మధురమో. అమ్మ కొంగు అంతకన్నా కోమలమే కదా. ఆ కొంగుకి ఇప్పుడు కష్టం వచ్చింది. కాలం గడిచే కొంది కన్నవాళ్ళు కరుణ కరువయింది. ఆ కొంగు ఇప్పుడు కంపు కొడుతుంది. ఆ కొంగుకి కష్టం వచ్చింది. వృద్ధాశ్రమాల్లో రోడ్డు పక్కన కన్నీళ్లు తుడుచుకోవడానికి పరిమితమైంది ఆ కొంగు. అయినా ఆ దూరమైన పేగు బంధం ఎప్పటికైనా దగ్గర అవ్వకపోతుందా అని ఆశతో
ఆతృతతో అమ్మ ఎదురు చూస్తూనే ఉంది. అదే కదా అమ్మ, అదే కదా అమ్మ అంటే. అమ్మకు శతకోటి పాదాభి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ అమ్మ యూ. గురించి ఇంత చక్కగా చెప్పినందుకు మీకు పెట్టాలండి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎంత మేడం. బాగా చెప్పారు. అద్భుతం. క్లాప్స్ కొట్టండి మేడంకి. రైట్. నాగమల్లిక మేడం. నాగమల్లిక గారు. మేడం వీడియో ఆన్ చేయడం. వీడియో ఆన్ కాలేదమ్మా. చేస్తున్నాను సార్. ఇది వేరే మోడ్ లోకి వెళ్ళింది. రైట్. ఈ లోపు ఇంకా సరే సరి చేసుకుంటే ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వరా ఈలోగా? రైట్ రైట్. ఇంకా ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయడమ్మా. ఎవరైనా ఉండడం కాదు, ఏదైనా సరే పిల్లలు చక్కగా అందరూ ఉండాలి. అవును, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ ఉండాలి. ప్రతి ఒక్కరు చూడు. ఇంకా చాలా మంది ఇక్కడ వీడియో కూడా ఆన్ చేసుకోలేదు చూడండి. అవును సార్. ఈ రోజు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడాలి. లేదు ఏమీ లేదంటే కూడా ప్రోగ్రామ్ చాలా బాగుంది, ఈ 2 రోజులు ధ్యానం చేశాము, ధ్యానం చాలా బాగుంది, శక్తి వచ్చింది, అలా చెప్పడానికి ఏమైంది? అవును. నాగమల్లిక గారు వచ్చారు సార్. మేడం చెప్పండి. నమస్తే సార్. నమస్తే. మీ అందరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నాకైతే ఏమీ రావు అని చెప్పి నేను ఎంతో ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఈ వేదిక ద్వారా ప్రతిదీ వాటికి నేను వెళ్ళాను, కార్యక్రమాలకి. వెళ్ళిన తర్వాత నేను ఏదైనా చేయగలను అనే ఉద్దేశంతో చేసినాక నేను కోలాటం నేర్పిస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు వచ్చిన వాళ్ళంతా ఇదిగా పాడలేకపోయినా నాకు వచ్చినట్టుగా పాడతాను సార్. పర్వాలేదు, మీకు వచ్చినట్లే పాడండి. వేరే వాళ్ళు మనకు అనవసరం. ఓకే. వేరే వాళ్ళని కాదు సార్, వాళ్ళ వల్ల నాకు కూడా బెనిఫిట్ సార్. నాకు కోలాటం సాంగ్స్ కావాలి, ఎవరైనా హెల్ప్ చేసి. నేను ఫ్రీగా సెక్షన్ నేర్పిస్తున్నాను అందరికి. నాకైనా మన సభ్యుల్లో ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఏమొస్తుందో అది చేయండి సార్. ఓకే సార్. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా. రామనామ స్మరణ చేసి ఆత్మ సుఖము పొందరా. రామనామ స్మరణ చేసి ఆత్మ సుఖము పొందరా. ఆత్మ సుఖము కన్న మిన్న అన్యమేమి లేదురా. ఆత్మ సుఖము కన్న మిన్న అన్యమేమి లేదురా. హరే రామ హరే రామ హరే రామ అనరా. హరే రామయనరా హరించును పాపమురా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా. ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంటరారురా. ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంటరారురా. వదలలేక వచ్చిన వల్ల కాటే వరకెరా. వదలలేక వచ్చిన వల్ల కాటే వరకెరా. హరే రామ హరే రామ హరే రామ అనరా. హరే రామయనరా హరించును పాపమురా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా. మానవ ధర్మమును వీడి దానవుడు కాకురా. మానవ ధర్మమును వీడి దానవుడు కాకురా. మాయకు లోబడిన నీవు మానవుడు కావురా. మాయకు లోబడిన నీవు మానవుడు కావురా. హరే రామ హరే రామ హరే రామ అనరా. హరే రామ అనరా హరించును పాపమురా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా. నీది నాది ఎనడి అనియు
ఇంతయు విడనాడురా నీది నాది ఎనుడు మూఢవత్మము విడునాడురా ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా హరే రామ హరే రామానరా హరే రామయనరా హరించును పాపమురా మానవుడా మమత వీడరా మమత వీడి రామనామ స్మరణు చేయరా ఉన్నదానితో నీవు తృప్తి పడి సుఖపడరా ఉన్నదానితో నీవు తృప్తి పడి సుఖపడరా తృప్తి లేని మానవుడా నరకమనుభవించురా తృప్తి లేని మానవుడా నరకమనుభవించురా హరే రామ హరే రామయనరా హరే రామయనరా హరించును పాపమురా మానవుడా మమత వీడరా మమత వీడి రామనామ స్మరణు చేయురా నాది నాది అనుకున్నది ఏది నీది కాదురా నాది నాది అనుకున్నది ఏది నీది కాదురా ఎంచి చూడ జగతిలో ఏది నీది కాదురా ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా హరే రామ హరే రామయనరా హరే రామయనరా హరించును పాపమురా మానవుడా మమత వీడరా మమత వీడి రామనామ స్మరణ చేయరా హరే శ్రీనివాస్ పత్రిజీకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. జీవితంలో కూడా హరే రామ హరే కృష్ణలో చెప్పేశారండి. రైట్. నాగమల్లిక మేడంకి అందరూ క్లాప్స్ ఒకసారి గట్టిగా. బాగా చెప్పారు మేడం. అద్భుతంగా ఉంది మీ యొక్క సాంగ్, మీ యొక్క వాయిస్ చాలా బాగా పాడారు. సో ఇది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని మా యొక్క కోరిక. ఇక ముందు ముందు కూడా మీరు ఎన్నో సాంగ్స్ పాడాలి మన యొక్క ప్రతి వేదిక. శనివారము. ఎస్, థ్యాంక్ యూ కవితారెడ్డి గారు, ధన్యవాదాలు. ఎస్, కవితారెడ్డి గారు. నమస్తే సార్. మా పాప శ్లోకం పాడుతుందంట. ఎస్ మా. సుదేవసుతం దేవం కంసచారూణవర్ధనం దేవకీ పరమానందో కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. వెరీ నైస్, చాలా బాగా చెప్పారు. బర్త్డే ఉంది, బ్లెస్సింగ్స్ ఇయ్యండి సార్. లలిత మేడం మీరు కూడా. వినపడట్లేదండి, కాస్త గట్టిగా. ఇవాళ తన బర్త్డే ఉంది. ఓకే, హ్యాపీ బర్త్డే. ఏం పేరు మా పేరేం పేరు? నీ పేరు? మేఘనా సార్. మేఘనా. ఓకే, మేఘనాకు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. మేఘనాకు హ్యాపీ బర్త్డే టు మేఘనా. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పావమ్మా. దీర్ఘాయుష్మాన్. రైట్. మంగా గారు, అలివేలు మంగం మేడం, అన్మ్యూట్ చేశాం చూడండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి, అక్కడ మైక్ బటన్ ఉంటుంది. ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారికి, లలిత గారికి, ఈ సత్సంగంలో పాల్గొన్న సభ్యులందరికీ నా నమస్కారము. నాకు ఎప్పుడు ఒకటే బాధ అనిపిస్తుంది. నేను హైదరాబాద్ లో ఉంటాను కానీ పత్రిజీ గారిని నేను చూడలేకపోయినానండి. ఎందుకో నాకు సమయం లేకనో నా ఉద్యోగ రీత్యా నేను బిజీగా ఉండటం వల్ల నాకు తెలియదు. కానీ నేను పిరమిడ్ ఛానల్ చూస్తానండి అప్పుడప్పుడు. నాకు టైం ఉన్నప్పుడు, నాకు కొంచెం మనసు బాధగా ఉన్నప్పుడు నేను పిరమిడ్ ఛానల్ చూస్తా. అందులో ఆయన లేరనే భావన అయితే రాదు. కానీ కొలిపినటువంటి సంస్థలోకి వెళ్ళి అక్కడ ఉండి కొన్నాళ్ళు గడిపింటే బాగుండేదేమో, నాకు కూడా చాలా విషయాలు తెలిసేదేమో అనుకుంటాను. కానీ నాకు అవకాశం లేదు. కానీ ఇప్పుడు కూడా నా మనసులో ఉంటుంది. నేను వెళ్ళి కనీసం ఒక 10-15 రోజులన్నా అక్కడ ఉండి నేను ఆయన నివసించిన ప్రాంతంలో ఉంటే ఆ వైబ్రేషన్స్ అవి కూడా తీసుకోవచ్చు, ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకోవచ్చు అని
అనుకుంటా ఉంటానండి. అయితే నాకు పాటలు అవన్నీ రావు కానీ ఆ నేను భగవద్గీత కూడా ఆన్లైన్ నేర్చుకుంటానండి ఈ మధ్య. గీతా పరివార్ అని మీకు అందరికీ తెలిసి ఉంటుంది, రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు కూడా ఫ్రీగా భగవద్గీత 19 భాషలలో నేర్పిస్తున్నారు. ఇది వరల్డ్ వైడ్ ఉంటుంది. ఇప్పుడు మేము 12వ అధ్యాయంలో 1 year అయిందండి జాయిన్ అయ్యి. రోజు వారానికి 5 రోజులు క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు 12th అధ్యాయంలో ఉన్నాను. ఈ ముఖ్యంగా ఇప్పుడు మన పత్రిజీ గారు చెప్పేది భగవద్గీతలో ఉన్నవి చాలా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే అక్కడ సాంస్క్రిట్ లో చెప్తారు, మన గురూజీ గారు మనకు తెలుగులో అందుబాటులో అందరికీ అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పినారు ఆయన. కానీ చాలా మంది అది తీసుకోవట్లేదు. అయితే ఇందులో ఒక 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకాల్లో ఇది నాకెందుకో భగవద్గీత స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రెండు ఎందుకో కొంచెం మనసును అంటే లోతుగా, అందులో ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామా క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహా శృతి విభ్రమః శృతిభ్రంశా బుద్ధినాశా ప్రణశ్యతి. ఈ శ్లోకంలో నాకు అంటే దీన్ని మనము మీనింగ్ గీతా మకరందం అనే బుక్ లో చూస్తే చాలా బాగా ఇచ్చినారండి. అందులో ఏమంటుందంటే మనం అన్ని విషయాల మీద ధ్యాసను పెంచుకుంటా ఉన్నాం, అనవసరమైన వాటి మీద. ఎక్కడికి అంటే ఒక ముఖ్యంగా మనకు కోరికల వల్ల అనర్థాలు కలుగుతాయి అనేది ఆయన తెలియజేస్తాడు. మనకున్న దాంట్లో మనం సర్దుకుంటే మనకు ఎటువంటి అనర్థం, మనకు లేని దాని మీద మనం విషయవాంఛ, అరే ఇది చూసినామి, ఈ చీర నాకు కావాలా, దాన్ని ఎట్లయినా నేను కొనుక్కోవాలా, కొనుక్కోని వాళ్ళు ఏమవుతారు, ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు. అట్లే ఈ కారు చాలా బాగుంది, ఆ కారు నాకు లేదు అని మనం మదనపడి దాన్ని ఎట్లయినా సంపాదించాలా అనే ఆలోచన వస్తే అది దురాలోచన అయితే వేరే పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు, యూత్. అట్లా కాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే విషయవాంఛలను వదిలిపెట్టు. దానివల్ల ఏమవుతుంది, ఆ కోరిక తీరకపోతే మనలో క్రోధము ఉత్పన్నం అవుతుంది. ఆ క్రోధము ఉత్పన్నమైనప్పుడు మన మనసు గతి తప్పుతుంది, మన మతి భ్రమిస్తుంది. మన మతి భ్రమించినప్పుడు, కోపం వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే పశువులుగా మారుతాము అనే మీనింగ్ అందులో ఉందన్నమాట. అంతేకాకుండా మనం భాగవతం చదివినప్పుడు మనకు అంబాలిక కథ అందరం చదివింటాము, అందరికి తెలిసే ఉంటుంది. ఇందులో ఆ అంబిక వాళ్ళిద్దరు, అంబిక ఇద్దరు కూడా ముగ్గురు అక్క చెల్లెలే. కానీ ఇలా అంబ కొంచెం ఈ శ్లోకాలకు తగ్గ వ్యక్తి అన్నమాట. ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఉన్నది ఆ టైంలో ఆమెకి ఏం దొరికిందో దాంతో సంతృప్తి పడకుండా భీష్ముని మీద ఎక్కువగా ఆమె ద్వేషం పెంచుకొని, ఆ ద్వేషం కోసం ఆమె ఏం చేసింది, రగిలిపోయింది. తాను రగిలిపోతూ ఆమె తపస్సు చేసి అందరినీ చెడ్డ చేసుకొని దానికోసం ఇంకొక జన్మ తీసుకుంది. ఆమె ఇంకొక జన్మలో కూడా ఏం చేస్తుంది, ఆమె భీష్ముని మీద పగతోనే భీష్ముని చంపాలని నిర్ణయించుకొని కానీ ఆ జన్మలో కూడా ఆమె చంపినాను అనుకుంటుంది. కానీ ఆ జన్మలో కూడా ఆమె ఏం కాదు, అది ఆల్రెడీ ఆయన భీష్ముడు చనిపోయినాకే ఆమె నేను చంపినా అనుకుంటున్నాను అన్నమాట. అంటే మనం ఇట్లాంటి సత్సంగాలు చేరడం వల్ల మనకు ఎన్నో తెలుసుకుంటాం. ఇన్నాళ్ళు మనం మన జీవితంలో ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటాం. కానీ సత్సంగాలలో ఇట్లాంటి వాటిల్లో ముఖ్యంగా పత్రిజీ గారు చెప్పే మాటలు కానీ తీసుకుంటే, ఇందాక మనం ధ్యానం గురించి మనం ఇప్పుడు ఎక్కువగా ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. ఈ ఒక్కటే చాలండి. ఇంకా నాకు ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది. నాకైతే వాటి మీద భగవద్గీతలో ఆయన చెప్తున్నారు, ముక్తి అంటే లిబరేషన్ అంతే. దేని మీద లిబరేషన్? ఎప్పుడైతే నీకు వైరాగ్యం వస్తుందో, ఈ కోరికలన్నీ నువ్వు వదిలిపెడతావో, నాది 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 అనుకొని ఇన్నాళ్ళు మనం ఏవేమో చేసుకొని సంపాదించుకొని
కబోర్డ్ నిండా చీరలు పెట్టుకున్నాం, లాకర్లలో బంగారు పెట్టుకున్నాం, డబ్బు బ్యాంకులలో పెట్టుకున్నాం. కానీ ఇవన్నీ కూడా మనతో ఏవి రావనేది మనం తెలుసుకొని మనకి ఎంత కావాలనో అంత వరకు ఉండి మిగిలినది దాన ధర్మాలు చేయడము, లేదా లేని వాళ్ళకు పేదలకు మనము వారికి భోజనానికి గాని వాళ్ళకు పూట గడిచేదానికి గాని సహాయం చేయడం, ఇవన్నీ చేస్తా ఉంటే అదే మన వల్ల మంచి మార్గంలో నడవడం అనేది ముక్తి. అదే మనకు, అంతేగాని ఏదో స్వర్గంలో ఒకటి ఉంటుంది అక్కడికి మనం వెళ్ళి అక్కడ అన్ని అనుభవిస్తాం అనేది కాదు. అక్కడ కూడా శ్లోకం చెప్తాడు ఆయన ఏం చెప్తాడంటే, ఆ స్వర్గం అనేది కూడా ఏంటి, నువ్వు పుణ్యం చేసుకుంటే కొన్నాళ్ళు ఉంటావు, నీ పుణ్యం అయిపోతే మళ్ళీ కిందికి వస్తావు. దానికి కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి మనం మంచి మార్గంలో నడవాలని మన పత్రిజీ గారు చెప్పిన మాటలను, తర్వాత ఇప్పుడు మనకు మన ఆరోగ్యం గురించి చెప్తున్నారు. భగవద్గీతలో కూడా ఆయన ఆహారం గురించి కూడా చాలా చెప్పినాడు. అందులో ప్రతి శ్లోకం మనకు జీవితంలో మనకు వర్తించేదండి. అక్కడ అర్జునుడికి చెప్పినాడు, కానీ అది మనం తీసుకుంటే ప్రతి ఒక్కరూ అర్జునుడిలాగే మనం వినాల్సి వస్తుంది. అది వినటం వల్ల మనం కూడా సింపుల్ లాస్ట్ కు మనం నేనే ఆత్మను అనుకుంటా ఉండాలి. మనం అనుకున్నాం కదా, మనం ఎప్పుడైతే మనం శూన్యస్థితికి చేరుకుంటామో అదే పరమానందము, అదే పరమాత్మ, అదే మనకు స్వర్గలోకం. కాబట్టి అందరూ కూడా భగవద్గీత కూడా చదవాలా, అందరూ దాంట్లో ఉన్న సారాంశాన్ని కూడా తెలుసుకోవాలని మీ అందరినీ కూడా నేను ఈ సభా వేదిక ద్వారా చాలా బాగా చెప్పారు. సో ఈ చాలా అద్భుతంగా భగవద్గీత అనేది మేడం విశిష్టంగా మన పత్రి సారు చాలా అద్భుతంగా, పత్రి సార్ రాసిన బుక్కులు కూడా మీరు చదవండి. అదే పత్రి సారు వ్యాఖ్యానం ఉంది కదా, ఎన్నో శ్లోకాలకు వ్యాఖ్యానం చెప్పారు. అంటే సాంస్క్రిట్లో ఉన్నదని మళ్ళీ ఆయన ఆధ్యాత్మిక పరంగా చాలా అద్భుతంగా చెప్పారు. ఆ బుక్ కూడా చదవండి. అంటే మన సొసైటీలో ఉన్నాయి. సో అవి కూడా, దాని మీద కూడా మనం సెషన్ చేయబోతాం ముందు తరగతిలో. అంటే ఈ ఎస్పెషల్లీ అంటే ఈ మన భగవద్గీత మీదనే ఆధ్యాత్మిక పరంగా సో లోతుగా మనం తెలుసుకోవడం కూడా ముందు తరగతిలో వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కృష్ణుడు అంటే ఆత్మ, అర్జునుడు అంటే మనస్సు, అంతే. ఈ రెండింటికంటే ఇంకేం లేదు. ఆత్మ మనసుకు చెప్తూ ఉంటుంది అనమాట, ఒక బోధన చేస్తూ పోతుంది. సో ఎందుకంటే మనస్సు విధాలుగా చంచలంగా, సో దానికి ఒక నిశ్చలత్వం లేదు కాబట్టి దాన్ని సరైన రీతిలో సరైన విధంగా దాన్ని నడపాలంటే, దాన్ని సరైన మార్గంలో ప్రయాణం చేసినట్టుగా చేయాలంటే, దాని జీవన మార్గాన్ని సరైన రీతిలో పెట్టాలంటే ఆత్మ బోధించే, అంటే కృష్ణుడు బోధించే అని అర్థం. అక్కడ కృష్ణుడు బోధిస్తున్నాడంటే ఆత్మ ఒక మనస్సు బోధిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక మాస్టరు ఒక శిష్యునికి బోధిస్తున్నట్టుగా ఉంటది ఇక్కడ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, పుష్ప గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఎస్, నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నావు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? బాగున్నాను సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సార్ గ్రేట్. ఇందాడా మేడం ఏం చెప్పారు నాకు తెలుసు సార్. ఎస్, నాకు తెలుసు. నీకు అన్ని శ్లోకాలు తెలుసు కదా. భీష్ముని చంపుతాకి అంబ తపస్సు చేసి శివుడిని వరం కోరి మళ్ళీ సెకండ్ గా పుట్టింది సార్ భీష్ముని చంపుతాకి. వెరీ గుడ్. సో ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నేనా సార్? నేను రామాయణ స్తోత్రం చెప్తున్నాను సార్. వెరీ గుడ్, స్టార్ట్. ఓం శ్రీ గణేశాయ నమః. అస్య శ్రీరామరక్షా స్తోత్ర మహామంత్రస్య బుధకౌశిక ఋషి శ్రీ సీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః సీతాశక్తి శ్రీమద్ హనుమాన కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే జపే వినియోగా అత ధ్యానం ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాన్కారూఢ సీత ముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం
దదతమరుజటామండలం రామచంద్రం ఇతి ధ్యానం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసితూనధనుర్బాణ పాణిన్నక్తం చరాంతకం స్వలీలయ జగత్రాతుం ఆవిర్భూతమజం విపుం కౌసల్యే ఔదుషౌ పాతు విశ్వామిత్ర ప్రియశ్రుతి ద్వారం పాతు మకత్రాత ముఖం సౌమిత్రివత్సల జిహ్వాం విద్యానిధి పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకైర్ముఖः करौ सीतापतिः पातु हृदयं जामदग्नजित् मध्यं पातु करध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशकटिः पातु शक्तिनी हनुमत्प्रभु ऊरु रघोत्तमः पातु रक्षकुलविनाशकृत् जानुनी सेतुकृत् पातु जङ्गे दशमुखान्तकः पादौ विभीषण श्रीदा पातु रामकिलं वपुः एतान् रामबलोपेतान् रक्षाम्य सुकृती पठेत् सचिरायुषुकी पुत्री विजयी विनयी भवेत् पातालभूतलव्योमा चाविनश्चद्म चाविनः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पाप मुक्तिं मुक्तिं च विन्दति जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेदस्य करस्तः सर्वसिद्धयः वज्रपञ्जरनामेदं यो रामकवचं स्मरेत् अव्यताज्ञात सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यदा स्वप्ने रामरक्षमिमं नरः तदा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः आराम कल्पवृक्षाणां विरामः सकलापदाम् రైట్. అద్భుతం, అద్భుతం, పరమాద్భుతం. సో ఇంత జన్మ అనర్గళంగా ధన్యం అయిపోయింది నాన్న. కలియుగంలో పుట్టిన ప్రహ్లాదులాగా ఉన్నావు. తల్లిదండ్రులు నిజంగా ఎంత అదృష్టవంతులు. అనర్గళంగా చెప్పాడు బాబు. నీ పేరు, నువ్వు ఎక్కడ ఉంటావు, నీకు ఎలా ఇవన్నీ కూడా ఎలా నేర్చుకున్నావు, సాంస్క్రిట్ ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పు. నీ గురించి చెప్పుది. నా పేరు డివినేష్ సార్. నేను బెంగళూరులో ఉన్నాను సార్, హోస్కోటే. నేను ఆక్సిలియం స్కూల్ చదువుతున్నా, 5th క్లాస్. ఎవరు నాకు ఈ నేర్పించారు నాన్న? శ్లోకాలన్నీ నేర్పించింది ఇక్కడ మా మమ్మీ. వెరీ గుడ్. నిజంగా జన్మ ధన్యం అయిపోయింది నాన్న. మీ తల్లిదండ్రుల జన్మ ధన్యం అయిపోయింది. ఎంత బాగా చెప్పమ్మా. నేర్పించారు. ఎలాగా ఆయన నేర్చుకున్నాడా, మీరు నేర్పించారా, ఎలా జరిగింది మా పుష్ప గారు చెప్పండి. అందరికీ 2 ఆదర్శం. మంత్స్ హాలిడేస్ లో నేర్పించానండి. బుక్ ఓపెన్ చేయాల, మళ్ళీ ఇప్పుడు చెప్పమంటే టక్కమని చెప్పాడు, అంతేనండి. ఏప్రిల్ లాస్ట్ వీక్ లో నేర్పించాను నేను. మొత్తం అన్ని ఏకసంధ రాహుల్ అంతేనండి. మళ్ళా రిపీట్ చేయాల్సిన పని ఉండదు. 42 ప్రహ్లాదుడు చెప్పేస్తాడండి చూడకుండా. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఒక్క రవ్వ కూడా మిస్టేక్ అనేది లేకుండా, తర్వాత ఈ శబ్ద శ్లోకాలు, దోషము లేకుండా. భగవద్గీత శ్లోకాలు ఎన్ని వస్తాయమ్మా? ఫస్ట్ చాప్టర్ మొత్తం చదువుతాకు వస్తుంది. మొత్తం విత్ సీయింగ్ మొత్తం చెప్పగలను, కానీ ఫస్ట్ చాప్టర్ వితౌట్ సీయింగ్ చెప్పగలను. ఫస్ట్ చాప్టర్ వితౌట్ సీయింగ్ ఓకే. ఫస్ట్ చాప్టర్ లో ఒక శ్లోకం చెప్పు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత శ్రీ ప్రథమోऽధ్యాయः
అర్జున విషాదయోగా ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమాటీచమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరమహేశ్వాసః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథः దృష్టకేతుశ్చేకితానः కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభక్షణపుంగవः యదా మన్యశ్చ విక్రాంతः ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథः అస్మాకంతు విశిష్టాయే తాన్ నిబోధ విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ భవీమితి భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయः అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవః శూరా మదత్యక్తేన జీవితాః నానాశస్త్రప్రహారిణः సర్వే యుద్ధవిశారదः అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్నశం కుర్వుద్దపితామహः సింహనాదం వినోద్యోచై శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యే చ పనవానక గోముఖాః ససైవాభ్యాన్యంతా సశబ్దస్తు ములోభవత్ తతః శ్వేతైర్యయుక్తే మహతీశ్చందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యో శంఖౌ ప్రదధ్మతు పాంచజన్యం ఋషికేశం దేవదత్తం ధనంజయः గౌండం దద్మౌ మహాశంఖం భీమకర్మారుకోడః 15 శ్లోకాలు చెప్పాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎవరు చేయకపోయేసరికి అంతా నీవే కవర్ చేసావు ఈరోజు ప్రోగ్రామ్ అంతా. అద్భుతం అద్భుతం అసలు ఎంత చక్కగా చెప్పాడో. వాళ్ళు ఎట్లా ఆపకుండా చేయొద్దని చెప్పేసి ఆయన కవర్ చేసాడు. చూడండి పిల్లలు ఎలా ఉంటారు అనేది వాళ్ళలో కళ. సార్ మీరు ఈ ప్రోగ్రామ్ చెప్పకపోయిందంటే ఇవన్నీ కూడా వెలికిలోకి వచ్చేవి కాదేమో సార్. ఎంత చక్కగా అసలు వీళ్ళందరినీ కూడా అలా వీడియోస్ ఆఫ్ చేసుకుంటే ఏం కనపడేది లేదు సార్, మనకేం తెలియదు. ఇవాళ చక్కగా అందరిని చూడగలుగుతున్నాము. ఇదంతా కూడా మీకు చెప్పిండే ఇదే సార్. చాలా గ్రేట్ వర్క్ అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అంటే మన పత్రి ఉంటుంది, సార్ ఖచ్చితంగా చేసినటువంటి ఉంటుంది. మనం ఏం గొప్పగా ఏం చేయక్కర్లేదు. పత్రి సార్ ఏం చేశారో అది చేస్తూ పోవాలి అంతే మనం. ఓకే, సార్ నా ఇంటి నుంచి కూడా కొత్తగా ఒక మనకు కనిపెట్టేది ఇది ఏముండదు. విందాము. ఎస్. ఓకే సో బాబు నీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పమా. దివినేష్ సార్. ద్వినేష్. DIVNESH. దివినేష్. దివినేష్ అవును సార్. దివినేష్ దివినేష్ కి అందరూ మీరు ఒకసారి కూడా క్లాప్స్, ఒకసారి గట్టిగా గట్టిగా క్లాప్స్. దివినేష్ కి క్లాప్స్ అందరూ చెప్దాం. క్లాప్స్, థ్యాంక్ క్లాప్స్. యూ సార్. అభినందనలు. రైట్. సో నువ్వు నెక్స్ట్ ప్రతి శనివారం కూడా నీ కార్యక్రమం ఒకటి ఉండాలి, రెడీ చేసుకో. ఓకే. ఓకే సార్. ఇప్పుడు మా ఇంటి నుంచి ఒక ప్రోగ్రామ్ సార్. ఎస్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ దివినేష్. థ్యాంక్ యూ పుష్ప మేడం. రైట్. రామకృష్ణ అన్న. ఎస్, గుడ్. నీ పేరు చెప్పు ఫస్ట్, నీ పేరు. నా పేరు కేవి శ్రీపాద మానస్. నేను 7వ తరగతి చదువుతున్నాను సార్. సరే సరే చెప్పు. శుక్లాం భరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని. సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని. సంగీత సామ్రాజ్య సంచారిణి. ఉన్నత పాండ్య కేరళ వాసిని. ఉన్నత పాండ్య కేరళ వాసిని. తన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని. ఉన్నత పాండ్య కేరళ వాసిని. తన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని. కాలటి శంకర హృదయ నివాసిని. కాలటి శంకర హృదయ నివాసిని. కాల దిక్పాలక బ్రహ్మస్వరూపిణి. కాలటి శంకర హృదయ నివాసిని. కాల దిక్పాలక బ్రహ్మస్వరూపిణి. సనిద సరిగా దపమగరి సనిద సరిగా పద సనిద పమగరి సనిద సరిగా దపమగరి సనిద సరిగా పద సనిద పమగరి గపమగ పమగ సనిద సనిద గరి స పదరి సనిద పమగరి గపమగ పమగ సనిద సనిద గరి స పాదరి సనిద పమగరి సరి గ పద గద రిగ పాద స దరి పగ సారిగ రిగ గరిగ సన్నిద ద పద పమగ గరిగ సన్నిద గరి సనిద పమగరి. సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని. సంగీత సామ్రాజ్య సంచారిణి. గాంధార పంచమ దైవత భూషణి. గాంధార పంచమ దైవత భూషణి. నిషాద మధ్యమ సప్తస్వరూపిణి. గాంధార పంచమ దైవత భూషణి. నిషాద మధ్యమ సప్తస్వరూపిణి. మందార కుసుమ మణిమయ తేజో. మందార కుసుమ మణిమయ తేజో. మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి. మందార కుసుమ మణిమయ తేజో. మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి. సనిద సరిగా దపమగరి సనిద సరిగా పద సనిద పమగరి సనిద సరిగా దపమగరి సనిద సరిగా పద సనిద పమగరి గపమగ పమగ సనిద సనిద గరి స పదరి సనిద పమగరి గపమగ పమగ సనిద సనిద గరి స పాదరి సనిద పమగరి సరి గ పద గద రిగ పాద స దరి పగ సారిగ రిగ గరిగ సన్నిద ద పద పమగ గరిగ సన్నిద గరి సనిద పమగరి. సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని.
సంగీత సామ్రాజ్య సంచారిణి. థ్యాంక్స్. ఎస్, అద్భుతం అమ్మా, అద్భుతంగా పాడారు. అందరూ క్లాప్స్ బాబుకి. సో ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేసావమ్మా? ఎప్పటి నుంచి ఈ యొక్క సంగీతం నేర్చుకుంటున్నావు, అంటే పాటలు పాడడం? పోయిన సంవత్సరం నుంచి సార్. ఓకే, అంటే నీకు ఇష్టమైందా, లేకపోతే ఏదో క్లాస్కో హాబీగా జాయిన్ అవ్వా, ఎట్లా? ఇష్టమే సార్ సంగీతం. సంగీతం అంటే ఇష్టం. ఇష్టం సార్. ఒకవేళ ఆప్షన్ ఉంటే సింగర్ అయిపోతా సార్ నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్, గ్రేట్. నీ కాన్ఫిడెన్స్కే థ్యాంక్స్ అండి. అది జోహార్. ఎస్, ఒక చిన్న శ్లోకం, ఒక చిన్న పద్యము. రైట్. గజేంద్ర మోక్షము భాగవతంలోని గజేంద్ర మోక్షం నుంచి ఒక చిన్న శ్లోకం. అడిగెదనని కడువడిజెను అడిగిన తను మగుడనుడుగా నెడ ఎడుగున్ వెడ వెడ జిడిముడి తడబడ నడిగిడు నడిగిడు జడమనడిగిడు నెడలన్. అర్థం, అమ్మవారు ఎప్పుడైతే విష్ణు భగవాన్ పైనుంచి ఇంకా కిందికి వస్తున్నాడో గజేంద్రుడిని కాపాడడానికి, అప్పుడు ఏం అడగాలో తెలియదు, చేతిలో కొంగుంది, ఇక ఏమి చెప్పలేక అలానే వెంట వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు అమ్మవారికి. వెరీ గుడ్. ఎస్ మా, ఎక్సలెంట్ అమ్మా. నీకు అందరు కూడా ఒకసారి క్లాప్స్ బాబుకి, అందరూ క్లాప్స్ క్లాప్స్. గుడ్. చూడండి, ఇలాగా స్నేహితులారా, ఇక్కడ చాలా మంది ఎక్సలెంట్, బాగుంది అని రాస్తున్నారు. అది అది ఓకే, అది మీరు అప్రిషియేషన్ ఇవ్వడం మంచిదే, కానీ మీరు కూడా చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరు, క్రాంతి కుమార్ గారు, తర్వాత అమరా మేడం, ఇట్లా చాలా మంది అంటే ఇక్కడ జాయిన్ అయినటువంటి మాస్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో కూడా ఒకటి, ఒక కథ చెప్పండి లేదా ఒక శ్లోకం ఎనీథింగ్, చెప్పండి. మీ ఇంట్లో ఏదైనా మీ ఇంట్లో ఈ రోజు జరిగినటువంటి మంచి ఏది శాకాహారం ఏదో చేసింటారు కదా, అది మాట్లాడండి, పర్వాలేదు. మంచి వంటకం చేసింటే వంటకం గురించి మాట్లాడండి, తొందర లేదు. చక్కగా ప్రతి ఒక్క మీ నుంచి విషయంలోనూ అంటే చర్చించవచ్చు. మీ యొక్క ఆనిముత్యాలు, మీ నోట్లోంచి మీ వచ్చేటువంటి ఆనిముత్యాలు మేము వినాలని మా కోరిక, అంతే. ఈ రోజు మాత్రం ఎస్పెషల్లీ, మిగతా రోజుల్లో సైలెంట్ కూర్చోండి, తొందర లేదు. ఓకే, ఇప్పుడు నా బాధ్యతగా అంటే ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉంటాను. అయిపోయింది నా స్లాట్ అయిపోయింది. మీ స్లాట్ ఎప్పుడు? మీ అందరి స్లాటు సాటర్డే. అర్థమైందా? సో శాంతి కాబట్టి కుమార్ గారు చూస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ పాడేది. మీరు ఏదన్నా చెప్పండి. మాట్లాడండి, నా అడ్మిట్ చేస్తాను, జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్ అంతే. రైట్. చాలా నమస్కారం అండి. ఇలాంటి కార్యక్రమాన్ని మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు రంగనాథ్ సార్ గారు, లలిత మేడం గారు. ఇందాక మీరు ఫస్ట్ లో ఒక పాట వినిపించారు కదండి, నేచర్ గురించి. దానిలో ఒక పదం ఉన్నది, దానిలో చెట్టులో మన ప్రాణం ఉన్నది అన్నది. అది సరిపోతుందండి. నేను ఇప్పుడు మన జీవన శైలి కానీ, మన ఆహారపు అలవాట్ల వల్ల 30 సంవత్సరాలు దాటంగానే ప్రతి ఒక్కరికి ఎక్కువ మందికి బీపీ, షుగర్ వస్తున్నాయండి. ఇది నేచురోపతి ఉంది కండి. కోదాడలో ఒక సార్ ఉన్నాడు, రామచంద్రరావు గారు అని చెప్పి, చాలా మంది ఇక్కడ తెలిసిండొచ్చు. అతను చెప్పిన కొన్ని సూచనలను పాటించి నాకు బీపీ ఉండదండి. 7 years బ్యాక్ నాకు 148/95 అండి బీపీ నాది. నేను అప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్పాయంటే, ఇంకా నువ్వు జీవితాంతము టాబ్లెట్స్ వాడాలన్నానండి. ఇంకా ఆ సమయంలో నేను ఆ రామచంద్రరావు సార్ గారు చెప్పిన వీడియోస్ చూశాను యూట్యూబ్ లో. అవి చూసి కొన్ని చెప్తానండి, అతను కొన్ని జ్యూసులు తాగమని చెప్పి. అది మొత్తం నేచర్ నుంచి వచ్చినట్టే అండి. 6 రకాల జ్యూసులు ఉన్నాయి, అవి చెప్తానండి. అవి ఒకటి పుదీనా, కొత్తిమీర, తులసాకు, ఇవి 3 మిక్స్ చేసుకొని బాగా మిక్సీలో వేసి నీరు పోసి వడపట్టినాక దాంట్లో కొంచెము నిమ్మదబ్బ, తేనె వేసుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ఒక 1/2 hour ముందు కానీ సాయంత్రం కానీ తాగేయమంటే అండి రోజు చాలా బాగుంటుందండి. నేను అలా తాగేయండి, నేను డీటెయిల్ గా చెప్తాను, ప్లాన్ మొత్తం చెప్తాను. అది ఒక జ్యూసు. ఇంకొకటి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అండి. మరొకటి మనకి పాలకూర ఉంది కదండి, పాలకూర, కరివేపాకు. మరొకటి మునగాకు, కరివేపాకు. ఇంకొకటి గోధుమ గడ్డి. ఈ 5 జ్యూసుల్లో నుంచి మనం రోజు 2 రకాల జ్యూసులు అండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి 1/2 hour ముందు, సాయంత్రము 4-4:30 మధ్యలో. ఇవి తప్పకుండా తాగితే అండి మనకున్న బీపీ కానీ, షుగర్ కానీ, ఏ వ్యాధి అయినా సరే
పూర్తిగా తగ్గిపోతుందండి. అందుకు నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. సరేనా? నా 147/95 ఉన్న బీపీ నాకు ఈరోజు చూసినారంటే 117/80 ఉంటుందండి. చాలా తక్కువ ఉంటుంది. ఆ సార్ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు వాటర్ తీసుకోమటండి బాగా. ఉదయం లేయంగానే 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. లేయంగానే మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళా 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. అక్కడి నుంచి ఎవ్రీ 1 అవర్ కి వాటర్ తాగుతూ రండి. ఎవ్రీ 1 అవర్ కి. ఈ మధ్యలో ఈ జ్యూస్ తాగండి. మీరు 15 డేస్ లోనే చాలా మార్పు చూస్తారండి. మన శరీరంలో చాలా చాలా ఫ్రీ అయిపోతుంది. అలా నేను 7 to 8 months చేసినానండి. నాకు కంప్లీట్ గా నా బీపీ మొత్తం తగ్గిపోయిందండి. ఇప్పటికీ నేను రోజు పాటిస్తాను. ఇదే క్లాస్ లో మా నాన్నగారు కూడా ఉన్నారు. రవీంద్రరావు గారు మా నాన్నగారు. అతను కూడా చెప్పాను. మా నాన్నగారు కూడా పాటిస్తారండి. ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు చాలా చాలా మార్పు చూస్తారండి మీ యొక్క జీవన శైలిలో. ఆ సార్ వీడియోలు కూడా వస్తాయండి. రామచంద్రరావుని కొట్టినారంటే చాలా వీడియోస్ బాగా చెప్తారండి. కొందరైతే అండి ఆల్మోస్ట్ కిడ్నీ 100% పాడైపోయి, లివర్ పాడైపోయి హాస్పిటల్లో కూడా ఇంకా మా వల్ల కాదని పంపించిన వాళ్ళు కూడా ఆ సార్ చెప్పిన ఈ టిప్స్ కేవలం నేచురోపతి రాసిన చెప్పాయంతే. మనకి నేచర్ ఇచ్చిన టిప్స్ మాత్రమే పాటించి చాలా మంది రికవర్ అయ్యారండి. ఇది ఈ వేదిక ద్వారా పంచుకుంటాను. అందులో మేము కూడా ఉన్నాము. మా అమ్మగారికి లివర్ డ్యామేజ్ అయినది. ఓకే. ఇంకేం చేయలేము అన్నప్పుడు కూడా అలా వెళ్ళి ఇంకా 1 నెలలో పోతుంది అన్న మా అమ్మ మేము 2 ఏళ్ళు చూడగలిగినాము. అలా సార్ యొక్క అవన్నీ కూడా నేను అమ్మకు చేయించేదాన్ని. మీరు చెప్పిన ఈ జ్యూస్లన్నీ కూడా గోధుమ గడ్డి కానీ ఇంట్లో పెంచుకునేదాన్ని అనమాట. అలా గడ్డి పెంచి చక్కగా కట్ చేయడము, 7 రోజుల గడ్డి కట్ చేయడము, ఆ జ్యూస్ చేయడము, ఇవన్నీ నేను ఇచ్చేదాన్ని. ఇంకొక నెల ఉంటే ఎక్కువ అనుకున్న మా అమ్మను నేను ఒక 2 ఏళ్ళు చూడగలిగినానండి. ఇవన్నీ కూడా ఆ సార్ వల్లనే అయింది. చాలా మంచి టిప్స్ చెప్పారు. అందరూ కూడా ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి. ఆ చాలా సార్ అంటే ఒక చాలా చెప్తాడు మేడం. మంచిది. మన ఇల్లే వైద్యశాల, వంటిల్లే మందుల షాప్ అంటాడు. ఆ సార్ చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది పాటించి దీన్ని తెలుసుకుంటే చాలండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం యాక్చువల్ గా దాంట్లో భాగంగానే అందుకే ఈ సమగ్ర జీవన శైలి ఇంటి నివారణ స్టార్ట్ చేసింది కూడా దానికోసమే. నిన్న మీరు చెప్పారు కదండి, ఆ నూనె గురించి చెప్పారు కదండి నిన్న. చాలా మంచిది అది. అలాగా కొన్ని 5 రకాల వస్తువులు కూడా సార్ తాకొద్దు అంటాడు. అందులో ఈ నూనెలు, ఆ బాయిలర్ ఇంకా చికెన్ ఉన్నాయి, ఇంకా ఎవ్రీడే వస్తాయి. ఇంకా మీకు అవునవును. ఇప్పటి నుంచి ఇప్పటికి కన్నడలో ఒక ఇలాంటి టిప్స్ మనం ఒక 1000 ఇచ్చింటాం. అవును సార్. అది కన్నడలో అంటే ప్రతిరోజు ఇలానే నడుస్తుంటది. అక్కడ అక్కడ 360 రోజులు చేస్తున్నాం ప్రోగ్రామ్. 365 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రోజు కంప్లీట్ చేసుకుంది 157th డే అయింది. ఓకే, అలాగా. సో అద్భుతంగా ఉంది. మీరు క్రాంతి గారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ చూడండి. మీరు చెప్పకపోతే మాకు తెలియదు, అందుకే చెప్పాలి మాట్లాడాలి. ఓకే, మీ యొక్క సందేశము ఇక్కడ ఎవరికో ఒకరికి, ఏదో మాస్టర్కి లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో ఒకరికి ఖచ్చితంగా చేరుతుంది. అది విశ్వంలో పనిచేస్తుంది. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి మీకు. రాధారాణి గారు, ఎస్ మేడం, మాట్లాడండి. ఇంకొక 5 minutes క్లోజ్ చేద్దాం. ఇక మాస్టర్స్ ఇంకెవరైనా ముందుకు వచ్చి దయచేసి ఏమన్నా చెప్తారా? చెప్పండి రాధారాణి గారు, మాట్లాడండి. అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వట్లేదు. వీడియో ఆఫ్ అయిందండి, అన్మ్యూట్ కాలేదు. రైట్. అమర గారు మాట్లాడండి. ఇది అన్మ్యూట్ ఇచ్చాము చూడండి. అమర రాఘవయ్య. నమస్తే మాస్టర్ గారు. నమస్తే. అందరికీ నమస్కారం అండి. నాకు డ్రాయింగ్ అలవాటు ఉంది, డ్రాయింగ్ చేస్తాను. యోగా అలవాటు ఉంది, మధ్యలో ఆపాను. యోగా మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఏం చేసి చూపిస్తారు? చూపించడానికంటే ఇప్పుడు అవునండి, ఇప్పుడు ఏమి సాధ్యం కాదు అంటే దీంట్లో. కరెక్ట్. రైట్. గుడ్. సో అద్భుతంగా మీకు అంటే అదొక హాబీ అంటే డ్రాయింగ్ వేయడము, తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? డ్రాయింగ్, యోగా కూడా ప్రాక్టీస్ చేస్తారు. యోగా టీచ్ చేస్తారా? టీచ్ ఏం చేయలేదు, మా ఫ్రెండ్స్ టీచ్ చేస్తాను నేను చదువుకున్న రోజు. రైట్. వీడియో ఎడిటింగ్ చేస్తాం.
వీడియో ఎడిటింగ్ చేస్తారు. అవునండి, ఓకే, ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ. రైట్, చేస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, అండి. థ్యాంక్ యూ. రైట్. ఇంకెవరైనా ఇంకొక అనుభవం పంచుకోవడం, ఒక్కరు చేస్తే, ఒక మాస్టర్ చేస్తే మనం క్లోజ్ చేద్దాం, సెషన్ క్లోజ్ చేయొచ్చు. రైట్. సో స్నేహితులారా, చూడండి, ఇలాగా మనము ప్రతి సాటర్డే చేస్తున్న ఈ విశేష కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ 1-2 సెంటెన్స్లైనా మాట్లాడాలి, ఒకరు 1-2 వాక్యాలైనా మాట్లాడాలి. అది ఏదైనా పర్వాలేదు. మనం ఏంటంటే మనము ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోవాలి. మనలో ఉన్నటువంటిది ఏదైనా పర్వాలేదు, చెప్పడం అంటే మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. అది ఆ పదాలు అరేంజ్ చేసుకొని అలా మాట్లాడుతూ పోతే, ఇప్పుడు ఎంతోమంది మాస్టర్స్ అలా తయారయ్యారు. ఏది కూడా మాట్లాడకుండా మనలో ఉన్నది బయట చెప్పకపోతే మన లోపల ఉన్నది ఇంకొకరికి తెలియదు కదా. సో మన అనుభవం కావచ్చు. అదే సార్ చెప్తూ ఉంటారు, మనం నోట్ తెరిచామంటే ఏదైనా ఒక విషయం ఇంకొకరికి పనికొచ్చేది ఏదైనా చెప్పండి అని చెప్తుంటారు. ఓకే, అదే వాక్క్షేత్రం అని చెప్తాం మనం, వాక్క్షేత్రం. సో అలాగా ప్రతి ఒక్కరు కూడా అలా ప్రయత్నం చేయండి. సో ప్రతి శనివారం మీకు అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నాం ఇంకొక 2 నిమిషాల్లో. కాబట్టి ప్రతి శనివారం కూడా ఈ అవకాశం మనందరికీ ఉంటుంది. ఇంకా ఈ మొదటి శనివారం కాబట్టి ఇది ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, మనకి అందరికీ ఒక అనుభవం అయింది. ఇంకా ముందు నాకు తెలిసి అంత ఎక్కువ మంది మాస్టర్స్ ముందుకు వస్తారని నేను భావిస్తున్నాను. సో ఆశిస్తున్నాను కూడా. ఓకే, రైట్. ఇంకెవరైనా మేడం, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఏమన్నా మాట్లాడతారా? మీ పేరు లేదు ఇందులో. మేడం చూస్తున్నారా? ఆ పేరు వివో అని పెట్టుకున్నారు. వివో అని ఉంది. ఏమన్నా మాట్లాడతారా అమ్మా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఏదన్నా. మీరేం చేయాలంటే మేడం, పేరు అక్కడ పేరు రాయాలి. పేరు రాస్తే పేరు లేదు ఇక్కడ. మీరే అమ్మా చూస్తూ ఉన్నారు చక్కగా. ఏదన్నా మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఏదైనా మాట్లాడండి. మీరే అన్మ్యూట్ చేయండి అమ్మా. రావట్లేదు. పార్వతి మేడం మాట్లాడతారా? పార్వతి మేడం, పార్వతి గారు అన్మ్యూట్ అయింది, చేసుకోండి. రైట్. నమస్తే. బతికినన్ని నాళ్ళు ఫలములిచ్చేటి కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు. త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చిన్న మాట. బతికినన్ని నాళ్ళు ఫలములిచ్చేటి కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు. త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చిన్న మాట. దీని భావం ఏంటంటే, చెట్లు తాము బతికినంత కాలం ప్రాణములన్నిటికీ పళ్ళనిస్తాయి, తృప్తినిస్తాయి. అంతేకాక తాము మరణించిన తర్వాత కూడా తమ దేహాన్ని చీల్చి ఇస్తున్నాయి. ఈ విధంగా త్యాగం అనే సద్గుణాన్ని లోకానికి నేర్పే గురువులు తరువులే అనడం ముమ్మాటికి సత్యం అని దీని భావం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మేడం, ఇంత మంచిగా చెప్పారు. ఇది ఏమి శ్లోకం అండి? ఏమి పద్యం ఇది? ఎవరు రాసిండేది? ఇది మన ప్రకృతిలో ఉన్న చెట్ల గురించి ఋతురువే కాకుండా దాని వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని తెలపడానికి మనం. చాలా అద్భుతంగా చెప్పారండి. ఇంకోటి దాని గురించి మనము మనుషులో కూడా సద్గుణాలు నేర్చుకోవాలి అని దీని అరువులు అంటే చెట్లు అన్నమాట. రైట్. ఎవరైనా టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ ఉంటే, అది నేర్పించాలనుకుంటే వర్క్ షాప్ కండక్ట్ చేయండి. టెర్రస్ గార్డెనింగ్ ప్రత్యేకంగా, ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క రసాయనిక వ్యవసాయం చేసి మందులు కొట్టి ఆ ఆహారం తినడం వలన ఎంతో మన దేహంలో అనవసరమైనటువంటి కెమికల్స్, విషాలు మనం ఎక్కిస్తున్నాం దేహానికి. ఇవన్నీ మనము ఆ యొక్క పద్ధతులన్నీ మానుకొని స్వస్తి పలికి ఒక రసాయన రహిత
ఆ ఆరోగ్యాన్ని వ్యవసాయాన్ని చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా టెర్రస్ గార్డెనింగ్ తెలిసింటే దయచేసి దాన్ని మీరు అందరితో పంచుకోవచ్చు. మీరు ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు, ఎలా చేయాలి ఏంటి అని. దానికి ఒక వర్క్షాప్ కావాలంటే ఇస్తాము. మీరు ఏం లేదు, మీ దగ్గర ఉన్న ఏ టాలెంట్ అయినా ఇంకొకరికి నేర్పించాలి అంటే పత్రి సార్ ఏం చేశారంటే విశిష్టంగా ఒక 40 సంవత్సరాలు నిరంతరంగా ఆయన తెలిసినంత చెప్పుకుంటూ వెళ్ళారు. ఒక బుక్ చదువుతాడు, ఈరోజు చదివితే రేపు అందరికి చెప్పేస్తారు ఆయన. అలా అన్నమాట. అంటే మనం ఏది దాచిపెట్టుకునేది ఏం లేదు ఇక్కడ. ఇది విశ్వ కళ్యాణం అనమాట. విశ్వ కళ్యాణం అంటే నాకు ఏం తెలిస్తే మీకు చెప్పడమే, అంతే. అది ఈరోజు చదివానంటే రేపు చెప్పడం. ఓకే, ఏదైనా ఒక కొత్త విషయం తెచ్చుకుంటే చెప్పడం, ఒక ధ్యాన అనుభవం వస్తే చెప్పడం. ఇలాగా మనము విశ్వంలో ఈ షేరింగ్ అండ్ కేరింగ్ అంటాం. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? షేరింగ్ అండ్ కేరింగ్, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో అలా చేస్తూ పోతే మనము బాగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఆరోగ్యంగా, పరిసరాలు కూడా, చుట్టూ అంటే మన మనసులే కాదు, జంతువులు, పక్షులు, మన యొక్క వృక్ష సామ్రాజ్యం అంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మనం కూడా దాంట్లో ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. పరిసరాలని మనం ఏ విధంగా చూస్తున్నాం కదా, ఈ రోజుల్లో నాశనం చేసేది ఇవన్నీ ఎక్కువగా అయిపోయింది. అంటే అడవులు నరకడము, అది కూడా మన దురాశ కోసమే, మన దురాశ దేని వల్లనే అవుతా ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఇంకా ముందు రోజుల్లో వీటి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడము, సో వర్క్షాప్స్ ఇవన్నీ మనం చేస్తూ పోతాము. సో కాబట్టి మిత్రులారా, సో మీరు కూడా నెక్స్ట్ శనివారం నుంచి అందరూ ఎక్కువగా అత్యధికంగా పాల్గొంటారని చెప్పి మరొకసారి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చేపట్టిన ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమము చాలా బాగా సక్సెస్ అయింది. ఇంకా ప్రతి శనివారం కూడా దీన్ని ఇలాగే మనము కంటిన్యూ చేస్తా పోదాము. ప్రతి ఒక్కరిలోనూ ఉన్న టాలెంట్ను వెలికి తీయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అందరూ కూడా ఇందులో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసిన ఏ విషయమైనా కూడా సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అది అందించాలి. అందరూ ఇప్పుడు సార్ చెప్పారు ఈ ఒక చిన్న టిప్, దాన్ని ఒక షుగర్ పేషెంట్ కావచ్చు, ఇంకోరు కావచ్చు వాడడం వల్ల అతని జీవితంలో ఎంత మార్పు కలగచ్చునో, అది ఎంత గొప్ప విషయం అవుతుందో. అంతే కదండి. ఫస్ట్ మనకు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అయిపోయింది ఇప్పుడు పరిస్థితుల్లో. ఎంత డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే అవన్నీ వేస్టే కదా, ఎంత ఉన్నా. కాబట్టి ఇంత మంచి టిప్స్ అందరూ ఇలాగే ప్రతి ఒక్క విషయాన్ని, వాళ్ళకి తెలిసిన విషయాన్ని షేర్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ముందుగా మన కన్న తల్లిదండ్రులకు, అలాగే మనకు ఈ ధ్యానాన్ని అందించినటువంటి పత్రిజీ గారికి, అలాగే గౌతమ బుద్ధుల వారికి, రమణ మహర్షి గారికి, అందరికీ కూడా యూనివర్స్ లో ఉన్న గురువులందరికీ, సమస్త గురు మండలానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి రంగస్వామి సార్ గారికి కూడా కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.